ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఒకరోజు ఒక సహోదరుడు చర్చికి వెళ్ళి చర్చ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని అడుగుతారంట, సార్ నేను ప్రతి వారము వస్తున్నానయ్యా, కానీ నెక్స్ట్ వీక్ నుంచి నేను ఇంక రాను చర్చ్కి అంటే, సో పాస్టర్ గారు అడుగుతారట, ఏమైంది బాబు, ఎందుకు, ఏం జరిగింది, ఏంటి ప్రాబ్లం అని అడిగితే ఆ అబ్బాయి అంటాడంట, లేదండి నేను వచ్చినా చాలామంది ఫోన్ చూసుకొని మెసేజ్లు చూసుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో వీడియోస్ తీసుకుంటున్నారు, కొంతమంది ఏమో గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు, ఇంకొంతమంది నిద్రపోతున్నారు, ఎవరు వాక్యం వినట్లేదు, అందుకనే నాకు అసలు ఈ చర్చ్కే రావాలనిపించట్లేదు అని చెప్పి చెప్తానంట. అప్పుడు ఫాస్ట్ గారు అంటారంట, సరే అయితే ఇప్పుడు నీకు చిన్న ప్లేట్లో వాటర్ వేసి ఇస్తాను, ఏమి అనుకోకున్నా ఒక 3 టైమ్స్ చర్చి చుట్టూ కొంచెం ఒక 3 రౌండ్స్ తిరిగమ్మ, వాటర్ ఒలిగిపోకుండా, అందులో కొంచెం వాటర్ ఖాళీ అయినా కూడా నీ నీ ఇష్టమే, ఇంక చర్చికి రావద్దులే అని చెప్పి అంటారనమాట. సో అబ్బాయి ఆ చిన్న ప్లేట్లో వాటర్ పట్టుకొని 3 రౌండ్లు చర్చి చుట్టూ తిరుగుతారంట. వచ్చిన తర్వాత ఇదిగోండి అని చెప్తే అందులో వాటర్ అసలు ఏమాత్రమో తగ్గకుండా ఎన్నైతే పోసారో అన్నీ ఉంటాయంట. అప్పుడు పాస్టర్ గారు అడుగుతారంట, బాబు మరి ఏంటైతే ఇందాక మీ ఫ్రెండ్ వచ్చారు కదా, నీ పక్కనే తిరుగుతున్నాడు అతను కూడాను, మీ ఇంటి పక్క వాళ్ళు కూడా వచ్చారు, అయితే మాట్లాడావా అని అంటే, అవునా అసలు నేను చూడలేదు అయ్యా, అసలు నేను మొత్తం ఈ వాటర్ మీదే దృష్టి పెట్టాను, దాన్ని బట్టి నేను నా ఫ్రెండ్ని కూడా చూడలేదు, అయితే ఉన్నారా వెళ్ళిపోయారా అని చెప్పి పాస్టర్ గారిని అడుగుతారంట. అదేంటి నువ్వు చూడలేదని, వెనకే అతను వచ్చారే అంటే, లేదయ్యా నా దృష్టి మొత్తం ఈ ప్లేట్లో వాటర్ ఎక్కడ వెళ్ళిపోతాయని చెప్పి దీని మీద ధ్యాస పెట్టాను, అందుకనే నేను అతన్ని చూడలేకపోయాను అంటే, అప్పుడు ఫాస్ట్ గారు అంటారంట, నీ దృష్టి అంతా నీ నీరు మీద ఉంది కాబట్టి నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చినా కూడా నువ్వు పట్టించుకోకుండా దాని మీదే దృష్టి నిలిపావు, అలాగే నీ దృష్టి అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉంటే ఈ చర్చిలో వీళ్ళందరినీ నువ్వు గమనించవు, నేను చెప్పిన వాక్యం మీద నువ్వు దృష్టి సారిస్తావు, తద్వారా ఆ దేవుడికి నువ్వు మహిమకరంగా మారుతావు, కాబట్టి ఎవరెవరో చూస్తారని లేదా ఎవరెవరో ఏవేవో చేస్తున్నారనేసి మనం మారిపోక్కర్లేదు, మనం క్రీస్తుని ఫాలో అవ్వాలి, క్రిస్టియన్స్ని కాదు అని చెప్పి ఆయన చెప్పడంతో అప్పుడు అతనికి అర్థమయ్యి అతను చేస్తున్న మిస్టేక్స్ ఏంటని చెప్పి అప్పటి నుంచి ప్రతి వారం వచ్చి ఇంకెవరిని పట్టించుకోకుండా కేవలం దేవుని వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టడం చేస్తాడనమాట. సో మనం కూడా మనం క్రీస్తుని చూస్తూ క్రీస్తులాగా మనం మారాలి, మన జీవితాలు మారాలని చూడాలి, కానీ క్రిస్టియన్స్ని చూసి లేకపోతే ఇతర విశ్వాసాలను చూసి వాళ్ళేం చేస్తున్నారా వీళ్ళేం చేస్తున్నారా వాళ్ళు అలా ఉన్నారేంటి అలా కాకుండా మనం యేసయ్యని మాత్రమే ఫాలో అవుతూ సేవని, పరిచర్యని, ఎలా ఉండాలి ఒక మనిషి అన్నదాన్ని అది మన దృష్టిలో పెట్టుకొని ఆయన్ని మాత్రమే ఫాలో అయితే యేసయ్య మాత్రమే మనకి మార్గం, కాబట్టి ఆయన్ని మనం ఫాలో చేస్తూ ఈ లోకంలో జీవించాలి. గాడ్ బ్లెస్ యూ.